ఎంపీలకు టీఆర్ఎస్ ర్యాంకులు ప్రకటించింది. కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ మొదటి స్థానంలో నిలబడగా పెద్దపల్లి ఎంపీ బాల్కా సుమన్ కు రెండో ప్లేస్ దక్కింది. సర్వేలో భువనగిరి ఎంపీ బూరా నరసయ్య, మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయకులు చివరి స్థానాల్లో ఉన్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో 15 సీట్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని, హైదరాబాద్ స్థానంలో ఎంఐఎంతో, సికింద్రాబాద్ స్థానంతో బీజేపీతో పోటీ ఉంటుందని కేసీఆర్ పార్టీ వర్గాలకు తెలిపారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్ష వైసీపీ బాయ్కాట్ చేసింది. 3 ఏళ్లైనా గ్రాఫిక్స్ తో ప్రజలను మభ్యపెడుతున్నారంటూ జగన్ ఆరోపించారు. ఏప్రిల్ 21న కోంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఏప్రిల్ 27న వరంగల్లో భారీగా బహిరంగ సభ నిర్వహించాలని, అదే నెల 5లోగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇటీవల సర్వేలో మార్కులు వచ్చిన వారు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 15 లోపు గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 2019 నాటికి పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమా. 2018 నాటికి పోలవరం నుంచి గ్రావిటీతో నీళ్లిస్తామన్నారు. కాంగ్రెస్ పాలనలో పోలవరానికి ఇచ్చింది 562 కోట్లు మాత్రమేనని అసెంబ్లీలో అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక కేంద్రం నుంచి 2916 కోట్లు తీసుకొచ్చామని చెప్పారు. ప్రజలను మోసం చేయడానికే సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేపట్టారని వైసీపీ నేత రోజా ఆరోపించారు. అరచేతిలో అద్భుతాలు చూపించడం తప్ప అమలు చేయడం లేదని విమర్శించారు. భూసేకరణ, ప్రత్యేక ప్యాకేజీ విషయాల్లో అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని రోజా నిలదీశారు. ఏ విషయంలో అభిప్రాయాలను తీసుకుని చంద్రబాబు ఇప్పుడు ప్రెజెంటేషన్ కు పిలవడం హాస్యాస్పదమన్నారు. తాత్కాలిక సచివాలయాల్లో మహిళా మంత్రులు, ప్రతినిధులు వెళ్లేందుకు కనీసం టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు నగరి ఎమ్మెల్యే రోజా. పట్టిసీమ ప్రాజెక్టుకు మరో ఘనత సాధించింది. ఈ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. అతి తక్కువ కాలంలో గోదావరి, కృష్ణా నదులను అనుసంధానించడాన్ని గుర్తిస్తూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకుంది. 173 రోజుల్లోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసినందుకు లిమ్కా బుక్ ప్రశంసించింది. అనుకున్న బడ్జెట్ వ్యయంలోపే ప్రాజెక్టు పూర్తి కావడం మరో విశేషం. అగ్రిగోల్డ్ మోసాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో వెలుగు చూశాయని ఏపీ హోంశాఖ మంత్రి చినరాజప్ప అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ పై సిఐడి విచారణకు ఆదేశించామని, బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసే ప్రక్రియ వేగంగా జరుగుతోందని ఏపీ డీజీపీ సాంబశివరావు తెలిపారు. అసత్య ప్రచారాన్ని బాధితులెవరూ నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ శాసనసభ వ్యవహారాలు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్. ఎస్సీ, ఎస్టీ సప్లాన్ పద్దుల చర్చలో సప్లాన్ సభ్యుడైన తనను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. దళితుల స్థితిగతుల గురించి గణాంకాలతో సహా నిరూపించినందుకు కుట్రపూర్వకంగా వ్యవహరించారన్నారు. తనను మాట్లాడనివ్వకుండా స్పీకర్పై అన్ని పార్టీల అగ్రవర్ణాల నేతలు ఒత్తిడి తేవడంతో ఆయన తలొగ్గారని ఆరోపించారు సంపత్. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. దళితుల విషయంలో అన్ని పక్షాలు శాసనసభను తప్పుదోవ పట్టించాయన్నారు సంపత్. తన వర్గానికి అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో తాను రాజీనామా చేయదలుచుకున్నట్టు చెప్పారు సంపత్. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ నిరసనకు దిగారు. సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద వీహెచ్ నిరసన తెలుపుతున్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీహెచ్ఎంసీకి వచ్చే ఏడాది బడ్జెట్ ముసాయిదాను కౌన్సిల్ సమావేశంలో ఆమోదించారు. దీన్ని సర్కార్ ఆమోదానికి పంపారు. అంకెలు గారడీ చేయకుండా వాస్తవంగా బడ్జెట్ను రూపొందించారు. 2017-18 వార్షిక బడ్జెట్ను 5,643 కోట్లుగా ప్రతిపాదించారు. కౌన్సిల్ సమావేశంలో పట్టుమని 10 నిమిషాలు కూడా చర్చించలేదు. మరోవైపు డివిజన్కు 2 కోట్ల నిధులు కేటాయించాలని పట్టుబట్టారు. నిజామాబాద్ జిల్లా వాసుల కల నెరవేరింది. పెద్దపల్లి నిజామాబాద్ కొత్త రైలు లైన్ ఎట్టకేలకు ప్రారంభమైంది. హైదరాబాద్ హైటెక్ సిటీలోని రైల్వే స్టేషన్లో కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు రిమోట్తో ప్రారంభించారు. పెద్దపల్లి నిజామాబాద్ మధ్య రైలు పరుగులెట్టింది. ఈ రూట్లో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రయాణం చేశారు. పెద్దపల్లి వాసుల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. మరిన్ని రైల్వే ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దళితులకు 21 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేయాల్సి ఉంటే కేవలం 3,300 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారని మల్లు బట్టి విక్రమార్క ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్న తెలంగాణ సర్కార్ 21 లక్షల భూమిని పంపిణీ చేయడానికి ఇంకెంతకాలం పడుతుందని ప్రశ్నించారు. అటు పువ్వాడ అజయ్ భూముల అంశంపైన డీకే అరుణ పలు విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాలు తప్పనిసరిగా గెలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన వాటిని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభోత్సవాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం వల్లనే నేడు పెద్దపల్లి నిజామాబాద్ రైలు కల సాకారమైందన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీ తమదే ఘనత అని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. విజయవాడ రవాణా శాఖ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆఫీస్ ముందు ఎంపీ కేసినేని బైఠాయించారు. ప్రైవేట్ బస్సులకు అడ్డుగోలు అనుమతులు ఇస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. తనిఖీల పేరుతో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని కేసినేని ఆరోపణలు చేశారు. రవాణా అధికారులతో ఎంపీ కేసినేని ఎమ్మెల్యే బోండా వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ పార్టీకి మాత్రమే నీటి ప్రాజెక్టులు, నీటి వినియోగంపై అవగాహన ఉందని ఆ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తెలిపారు. విజయనగరం జిల్లా అధికారుల తీరుపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని, లేని పక్షంలో కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అబద్దాలు ఆడుతున్నారంటూ విమర్శించారు. దళితులను మోసం చేస్తున్నారంటూ ఆరోపించారు. ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇస్తామన్న కేసీఆర్ ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు తెలిపారు. వారి జనాభా 14% ఉంటే 12% రిజర్వేషన్ ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. తమిళనాడులో నగల దుకాణంలో భారీ దొంగతనంతో అలర్ట్ అయిన పోలీసులు తిరుపతిలో నగల దుకాణదారులకు పలు హెచ్చరికలు జారీ చేశారు. దుకాణాలు పెట్టుకుని కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోతే తాము బాధ్యులం కాబోమని చెప్పారు. బేగం బజార్ పిఎస్ పరిధిలో ఆటో డ్రైవర్ ఫిరోజ్ పై ఫైనాన్షియర్ ప్రమోద్ నడి రోడ్డుపై బెదిరింపులకు దిగాడు. ఈ తతంగానంతటినీ కెమెరాలో రికార్డ్ చేస్తున్న రిపోర్టర్పై కూడా దాడి చేశాడు. దీంతో డ్రైవర్ ఫిరోజ్ కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. విషయం తెలుసుకున్న బేగం బజార్ పోలీసులు ముగ్గురుపై కేసు నమోదు చేశారు. మహాదేవ్పూర్ అడవుల్లో జింకల్ని వేటాడిన ముగ్గురు నిందితులను మంథని కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. పెద్దపల్లికి చెందిన సత్యనారాయణ, మహాదేవ్పూర్కు చెందిన ఖలీం, అర్షద్లకు రిమాండ్ విధించారు జడ్జి. నిందితుల నుంచి 150 రౌండ్ల బుల్లెట్లు, ఒక తుపాకీని స్వాధీనం చేసుకున్న పోలీసులు జింకల వేటలో పాల్గొన్న మరికొంతమందిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాష్ అభినందన సభ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నాసా ఎంఎంఈఎస్ 2017 పోటీల్లో నెల్లూరు విద్యార్థులు సత్తా చాటారు. జిల్లాకు చెందిన 5 విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. బ్రాహ్మణ సమాజంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భూపాలపల్లి కలెక్టర్ మురళీపై చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. మాంసాహారం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళీకి కుల నిర్మూలన పోరాట సమితి మద్దతు ప్రకటించింది. మురళీ వ్యాఖ్యల్ని తప్పుపడుతున్న వారికి వ్యతిరేకంగా హనుమకొండ అంబేద్కర్ విగ్రహం దగ్గర కేఎన్పీఎస్ ఆందోళనకు దిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా సంపన్న వర్గాలకు ఊడిగం చేయడానికే పనిచేస్తున్నాయని విరసన్ నేత వరవర్రావు విమర్శించారు. ఆదివాసీలు జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేస్తుంటే ప్రభుత్వం మాత్రం హరితహారం పేరుతో పోడు భూములను స్వాధీనం చేసుకుంటుందని వరవర్రావు మండిపడ్డారు. మల్టీ లెవెల్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని దేశవ్యాప్తంగా పలువురిని మోసం చేసిన ఢిల్లీకి చెందిన 2 వ్యక్తులను సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీమాంధ్రలో పనిచేస్తున్న 4వ తరగతి ఉద్యోగులను స్వరాష్ట్రానికి తేవాలన్న డిమాండ్తో 4వ తరగతి ఉద్యోగ సంఘం తలపెట్టిన ధర్నా రసాభాసగా మారింది. విశాఖపట్నంలో పాత నోట్లను సేకరించిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 1,20,00,000 స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లాలో పలు నేరాలకు పాల్పడిన 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు, మర్డర్లకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో మరో 2 అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. బీవీఎంసీలో ప్రజారోగ్య విశాఖలో మరో 2 అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కారు. జీవీఎంసీలో ప్రజారోగ్య విభాగంలో హెడ్ డ్రాఫ్ట్స్మెన్ గా పనిచేస్తున్న రామనాయుడు, ఈఈ దేవుడు కలిసి 4,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. మేడ్చల్ మండలం కండ్లకోయ మార్కెట్ యార్డ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎగసిపడుతున్న మంటలను ఫైర్ ఇంజన్లు ఆర్పివేశాయి. అయితే ఈ ప్రమాదంలో ఆఫీసులోని రికార్డులు దగ్ధమయ్యాయి. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు అర్చకులు. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రీరామనవమిని పురస్కరించుకుని నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ లో పార్టీల ప్రచారం మొదలైంది. ఆర్కే నగర్ నియోజకవర్గంలో అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఆ పార్టీ అభ్యర్థి టి దినకరన్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. శివసేన ఎంపీల తీరు మారటం లేదు. గైక్వాడ్ నిర్వాకంపై అడిగితే మరో ఎంపీ రెచ్చిపోయాడు. రాజ్యసభ సభ్యుడు సంజయ్ రావత్ నోరు పారేసుకున్నాడు. కావాలంటే తాను కొడతానంటూ మండిపడ్డారు.
శివసేన ఎంపీ గైక్వాడ్పై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు స్పందించారు. గైక్వాడ్ దాడి ఘటన దురదృష్టకరమన్నారు. మంత్రిగా తాను ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎయిర్లైన్ సంస్థలని నిషేధం విధించాయన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ తొలిసారి గోరఖ్పూర్ టెంపుల్ ను దర్శించుకున్నారు. యోగిని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు గోరఖ్నాథ్ టెంపుల్ వద్దకు చేరుకోవడంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్నాథ్ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోరఖ్నాథుడి భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. అసోంలో అటల్ అమృత్ అభియాన్ హెల్త్ స్కీమ్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ప్రారంభించారు. అందరికీ ఆరోగ్యం అందించాలనే ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిందన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే ఇంటి పన్ను రద్దు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు వరాలు ప్రకటించారు. మున్సిపల్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందేలా చూస్తామన్నారు. యూపీ మినిస్టర్ ఎస్పీ సింగ్ భాగల్ తన అధికార దర్పాన్ని ప్రదర్శించారు. ఫిరోజాబాద్ టోల్గేట్ వద్ద భారీ కాన్వాయ్తో వచ్చి మినిస్టర్ ఎలాంటి టోల్ ఫీజు కట్టకుండానే వెళ్లారు. అయితే తాను ఒకేసారి టోల్ ఫీజు కట్టారని మంత్రి బుకాయించారు. ఇటు అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదన్నారు. 2000 సంవత్సరంలో కంటి చూపు కోల్పోయిన బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సందీప్ మిశ్రా ఇంటిని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను అడుగు తెలుసుకున్నారు. వారి పిల్లలతో కలిసి సరదాగా ముచ్చటించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్పూర్ మహిళలు లిక్కర్ షాపులపై దాడికి దిగారు. యోగి సొంత నియోజకవర్గానికి వస్తున్న రోజే లిక్కర్ షాపుల్లో విధ్వంసానికి పాల్పడ్డారు. మద్యపాన నిషేధం అమల్లోకి తేవాలని డిమాండ్ చేస్తూ మద్యం బాటిళ్లను, ప్యాకెట్లను రోడ్డుపై పడేశారు. యూపీలో కబేళ్లను మూసివేసినట్టే మద్యం దుకాణాలను కూడా మూయించాలని గోరఖ్పూర్ వాసులు డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ సవాల్ విసిరారు. యాంటీ రోమియో స్క్వాడ్స్ పెట్టినట్టు యాంటీ లిక్కర్ స్క్వాడ్స్ పెట్టగలరా అంటూ ప్రశ్నించారు. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లే యూపీ యాత్రికులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెట్టింపు చేసింది. 50,000 రూపాయలుగా ఉన్న ఆర్థిక సాయాన్ని 1,00,000కు పెంచుతూ యోగి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతులు ఆందోళనలు కొనసాగుతున్నాయి. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తామని రైతులు తేల్చి చెప్పారు. ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 3 మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఇందులో 2 యువతులు, ఓ యువకుడు ఉన్నారు. వీరికి తగిన భద్రత కల్పిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. ఢిల్లీలోనూ ఎర్త్ అవర్ నిర్వహించారు. ఇండియా గేట్ వద్ద నిర్వహించిన ఎర్త్ అవర్ లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఎర్త్ అవర్ కు మద్దతు తెలిపారు. బెంగళూరు విధానసభ వద్ద ఎర్త్ అవర్ నిర్వహించారు. నాగ్పూర్లోని ఓ షాపింగ్ మాల్లో ఎర్త్ అవర్ నిర్వహించారు. షాపింగ్ మాల్లో ఉన్న లైట్లన్నీ ఆఫ్ చేసి ఎర్త్ అవర్ కు మద్దతు తెలిపారు. తిరుపతి నగరంలో పలుచోట్ల ఎర్త్ అవర్ పై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఉష్ణం పెరిగి భూమిపై సమతుల్యత దెబ్బతినకుండా కాపాడటం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పనిచేయాలని కోరుతూ నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఇకపై మొబైల్ కనెక్షన్ కు కూడా ఆధార్ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2018 ఫిబ్రవరి 6 నాటికి ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. జబల్పూర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగసిపట్టడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు. రజనీకాంత్ శ్రీలంక టూర్ ను క్యాన్సిల్ చేసుకోవడంపై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి స్పందించారు. సినిమా స్టార్లకు సినిమాల్లోనే ధైర్యం ఉంటుందని, బయట ఉండదన్నారు. శ్రీలంక మనకు మిత్రదేశమే అన్నారు. మొరాదాబాద్ లో డాగ్ షో కలర్ఫుల్ గా సాగింది. వివిధ జాతులకు చెందిన సునకాలు సందడి చేశాయి. అందంగా ముస్తాబైన సునకాలు పోటీల్లో పాల్గొన్నాయి. ముస్లిం మత పెద్దలు పాటలు పాడొద్దంటూ ఫత్వా జారీ చేసిన తర్వాత కూడా అస్సాంకు చెందిన యంగ్ సింగర్ నాహిద్ అఫ్రీన్ వెనక్కి తగ్గలేదు. నాగన్లో ఏర్పాటు చేసిన మ్యూజికల్ నైట్ లో పాల్గొంది. తనకు ప్రజల మద్దతు ఉందని తెలిపింది. విశాఖ నుంచి ఎయిర్ ఇండియా కొత్త సర్వీసులు నడవనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఎయిర్ ఇండియా కొత్త సర్వీసులను ప్రారంభించనుంది. రిజర్వ్ బ్యాంక్ మరో షాక్ ఇచ్చింది. ఈసారి ఏటీఎంలను ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకుంది. వీలైనంత మేరకు ఏటీఎం కేంద్రాలను కుదించుకోవాలని, అవసరం లేని చోట్ల మూసివేయాలని ఆర్బీఐ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులను ఆదేశించింది. స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చేదాకా ఏటీఎంలలో నగదును నింపవద్దని, కొన్ని ఏటీఎంలలో మాత్రమే పరిమితంగా నగదు ఉంచాలని సూచించినట్టు తెలుస్తోంది. ఆర్బీఐ ఆదేశాలతో బ్యాంకులు వాటికి అనుబంధంగా ఉండే ఏటీఎంలలోనూ డబ్బు లోడ్ చేయడం లేదు. ఆర్బీఐ లైసెన్స్ ఉండే ఏజెన్సీలు కూడా కొంతకాలంగా ఏటీఎంలలో నగదు లోడ్ చేయడం లేదు. ప్రస్తుతం సేవింగ్స్ ఖాతాదారులకు వారి ఖాతా నిర్వహణను బట్టి 40,000 నుంచి 1.5 లక్షల దాకా ఏటీఎంల నుంచి విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్ని బ్యాంకులు దాన్ని 10,000కు కుదించే అవకాశం ఉంది. ఖాతాదారులను డిజిటల్ వైపు మళ్లించడానికి ఆర్బీఐ ఈ ఆంక్షలు విధిస్తోందని, ఏప్రిల్ 2వ వారంలో దీనిపై స్పష్టత వస్తుందని బ్యాంకర్లు చెబుతున్నారు.
వచ్చే నెల 1 వరకు బ్యాంకులన్నీ సెలవులు తీసుకోకుండా పనిచేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల చివరి వరకు సెలవులు ఉన్న బ్యాంకులు పనిచేయనున్నాయి. ఈ నెల చివరి నాటికి ఉచిత జియో ఉచిత ఆఫర్ ముగియనుండటంతో కొత్త ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునేందుకు కస్టమర్లు పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు ప్రైమ్ మెంబర్షిప్ ను 84% మంది జియో కస్టమర్లు తీసుకున్నట్టు సర్వేలో తేలింది. యూల్ ఫోన్ తన నూతన స్మార్ట్ ఫోన్ పవర్ 2ను మార్కెట్లో విడుదల చేయడానికి రెడీ అయింది. ఈ నెల 29న విడుదల చేయనున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. 11,700 రూపాయలుగా దీని ధర నిర్ణయించినట్టు తెలుస్తోంది. హీరో అజిత్ పై ముద్దుగుమ్మ కాజల్ ప్రశంసల వర్షం కురిపించింది. అజిత్ తో కలిసి వివేగం అనే సినిమాలో నటిస్తున్న కాజల్ అజిత్ చాలా గొప్ప వ్యక్తి అని, అలాంటి వ్యక్తితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కు తాను పెద్ద అభిమానినని టాలీవుడ్ హీరో వెంకటేష్ తెలిపారు. అమితాబ్ నటించిన బ్లాక్, పీకు చిత్రాలు తన ఆల్ టైమ్ ఫేవరెట్స్ అని తెలిపారు. ఈ ఏడాది మేలో జరగనున్న కేన్స్ చలనచిత్రోత్సవంలో ఎర్ర తివాచీపై నడవటం లేదని బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకునే తెలిపింది. పద్మావతి షూటింగ్ లో బిజీగా ఉండటం వల్లే వెళ్లలేకపోతున్నట్టు ప్రకటించింది. బాలీవుడ్ నటుడు అలియా భట్, వరుణ్ ధావన్ జంటగా నటించిన బద్రీనాథ్ కి దుల్హనియా చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరినట్టు చిత్రవర్గాలు తెలిపాయి. ఫిట్నెస్ విషయంలో సరైన పద్ధతులు పాటిస్తే మహిళలు ఆరోగ్యంగా ఉంటారని అంటోంది టాలీవుడ్ యాక్ట్రెస్ రకుల్ ప్రీత్. మహిళల్లో అవగాహన కోసం జూబ్లీ హిల్స్ లో ఎండో మార్చ్ వాక్ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో ప్రతి ఏటా జరిగే గ్రాండ్ ప్రీ సర్క్యూట్స్ లో భాగంగా 2017 సీజన్ కు మెల్బోర్న్ రేస్ ట్రాక్ లో కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ రోజున జరిగే ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీతో మొదలై నవంబర్ 26న అబుదాబిలో జరిగే గ్రాండ్ ప్రీతో ముగిసి 2017 సీజన్ పోటీలకు రంగం సిద్ధమైంది. 2016 సీజన్లో తిరుగులేని ఛాంపియన్ గా నిలిచిన టీమ్ మెర్సిడెస్ 3 సార్లు ప్రపంచ ఛాంపియన్ లూయి హామిల్టన్ మరోసారి హాట్ ఫేవరెట్ గా టైటిల్ వేటకు దిగుతున్నారు. సీజన్లో మొత్తం 20 గ్రాండ్ ప్రీ టోర్నీలలో తలపడుతున్న జట్లలో టీమ్ మెర్సిడెస్, రెడ్ బుల్, ఫెరారీ, ఫోర్స్ ఇండియా, విలియమ్స్, మెక్లారెన్, టోరో రోసో, హాస్, రెనాల్ట్, సాబేర్ ఉన్నాయి.